ఎవరి కోసమో మన ఇంట్లో కన్నీళ్లు కార్చడం నాకు ఇష్టం లేదు. పదండి. నాకేం వద్దమ్మా. ఏంటి అన్నం వద్దా? నువ్వు పస్తులుంటే వాళ్ళెవరన్నా నీ కష్టం తీరుస్తారనుకుంటున్నావా? వాళ్ళకి వాళ్ళ కోరికలే ముఖ్యం. మనం కడుపు మార్చుకుంటే వాళ్ళేమీ జాలి పడరు. మెత్తబడితే నెత్తికెక్కి కూర్చుంటారు. ఉరుములు మెరుపులు ఎక్కువైతే పిడుగు పడుతుందన్న భయానికి వాళ్లే పారిపోతారులే. అది కాదమ్మా, పొద్దున్నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఉంటారు. వాళ్ళ పంతం నెగ్గించుకోవడానికి ఎంతసేపైనా అలాగే ఉంటారు. మన ప్రాబ్లం వాళ్ళకేం పట్టదు. వాళ్ళు అనుకున్నది నెరవేరాలి, అంతే. ఆ మధు నీ పెళ్లి చెడగొట్టడానికే ఇంట్లోకి పంపించాలని ఎత్తుగడలు వేస్తున్నారే. ఎందుకమ్మా అంతంత మాటలు అంటున్నావు? నాన్న, బయట వాళ్ళు నుంచుని వానలో తడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. సాటి మనుషులు మన కళ్ళెదుట బాధపడుతుంటే నా మనసుకి కష్టంగా ఉంది. ఏదో ఒకటి చెయ్యండి, లేకపోతే మనకే పాపం తగులుతుంది. వాళ్ళు మన్నింటి ముందు కోపంగా కూర్చున్నారు నాన్న. ఏంటమ్మా నువ్వనేది? వాళ్ళ మీద సానుభూతి చూపిస్తున్నావా? నీ జీవితం నాశనం చేయాలని చూసే వాళ్ళ మీద నువ్వు జాలి పడుతున్నావా? వాళ్లే కదా నీ ప్రేమకి పెళ్లికి అడ్డుపడేది. వాళ్ళ అబద్ధాన్ని నమ్ముతున్నావా? మనల్ని ఇంతలా మాయ చేసిన వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి బుజ్జమ్మా? అలాంటి వాళ్ళ మీద సానుభూతి చూపించకూడదు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకు అన్నట్టుగా అలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు బుద్ధులు ఉన్న వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోకూడదు తల్లి. లేదు నాన్న, వాళ్ళు చెడైనా మంచైనా మనుషులు నాన్న. ఒక్కసారి ఆలోచించండి నాన్న. ఏంటి బుజ్జమ్మా, మనుషులు అని నువ్వు వాళ్ళ మీద ఏదో మంచి చూపించాలని చూస్తున్నావు? అంటే నీకు ఆ జననీ గుణ మాటల మీద నమ్మకం కుదిరిందా? మధుని నేను దయ తలిస్తే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా? ఈ తండ్రి మాటల కంటే వాళ్ళ మాటలే ఎక్కువైపోయాయా? నన్నిలా ఒంటరిగానే వదిలేసి అమ్మా నాన్న దొరికారని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఆ మధుని రాణిస్తే వాళ్లే నిజం అవుతారు. నా వాదన అబద్ధమవుతుందమ్మా. తను నా కూతురైతే నువ్వు వాళ్ళ కూతురు అయిపోతావా? నాన్న, ఏంటా మాటలు? ఏదో సాటి మనుషులన్నీ నేను అడుగుతున్నాను. మీరు నమ్మని నిజాన్ని నేనెందుకు నమ్ముతాను? మీ కూతురు లాంటిది అని మీరు ఇదివరకు అన్నారు కదా, గుర్తుందా? ఇప్పుడు ఇద్దరు కూతుర్లు అనుకోండి, తను మొండికేస్తుందని ఎందుకు అనుకోవాలి? అవకాశం ఇచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి. అదేం తప్పు కాదు కదా. వాళ్ళ మాటలు నేను నమ్మడం కాదు, తను నమ్మిందేమో. చిన్నప్పటి నుంచి నాన్న కోసం కలవరించిన అమ్మాయి మీరు నాన్న అని ఆశపడుతుందేమో. తను వచ్చినా మీరు నాకు నాన్నే నాన్న.
లైఫ్ లాంగ్ మీరే నాకు నాన్న. మిమ్మల్ని వదిలి నేనేం వెళ్ళను. మీరు ఆ భయంతో మధుకి అన్యాయం చేయకండి. తనని అక్కడలా చూడలేకపోతున్నాను. సరే, ఆలోచన వచ్చింది నీకే కదా. నన్నేం చేయమంటావో చెప్పు బుజ్జమ్మ. నీకోసం, కూతురి కోరిక తీర్చడం కోసం తండ్రిగా నేను వెనకాడను. చెప్పు, ఏం చేయమంటావు? మధు మీకోసమే కదా నాన్న ఇంటికొచ్చింది. మధు కోసమే కదా వాళ్ళు వచ్చారు. మధు ఉందనే కదా వాళ్ళంతా మధు కోసం ఉన్నారు. మీరు మధుని యాక్సెప్ట్ చేయండి, తనని రానివ్వండి. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. తెలుసు వాళ్ళకి నీ మెతకతనం తెలుసు. ముందు దాన్ని పంపించారు. ఫ్యామిలీ కట్టుకుని వచ్చి మన ఇంటి ముందు తిష్ట వేసి కూర్చున్నారు. ఇదేమన్నా ధర్నా చౌక్ అనుకుంటున్నారా? చిట్టా పట్టుకుని వచ్చి ఇంటి ముందు మకాం పెట్టడానికి. అదేదో చిన్నపిల్లండి, దాని మాటలేం పట్టించుకోకండి. చీమ దూరే సంధిస్తే టోటల్ ఫ్యామిలీ లోపలికొచ్చి సెటిల్ అయిపోతారు. వాళ్ళంతా ఏదో కడుపులో కుళ్ళు పెట్టుకునే చేస్తున్నారండి. అయ్యో, కూతురు అడిగింది కదా అని మీరేం మెత్తపడకండి. శారదా, కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉంటావా? నా కూతురు ఏది కోరితే అది చేస్తాను. తండ్రిగా అది నా బాధ్యత. బుజ్జమ్మ, నువ్వు అడిగావు కాబట్టి నీకోసం నేను ఒప్పుకుంటున్నాను. అరే బాలు, వెళ్ళి మధుని ఒక్కదాన్నే లోపలికి రావడానికి ఒప్పుకుంటున్నానని చెప్పు. అలాగే నాన్న. వెళ్ళు. అక్క, నాన్న నిన్ను లోపలికి రమ్మన్నారక్క. ఏంటి బాలు, ఏమన్నా? ప్రతాప్ గారు లోపలికి రమ్మన్నారా? అవును, రమ్మన్నారు. కానీ మీ అందరినీ కాదు, అక్కని ఒక్కదాన్నే లోపలికి రమ్మన్నారు. అక్క, రా అక్క. రా అక్క. నేను రాను బాలు. అదేంటి మధు, నువ్వు కోరుకున్నది అదే కదా? ఏమైందమ్మా, మళ్ళీ వెళ్ళనంటావేంటి? బాలు, నాన్న వచ్చి పిలిచి నన్ను తీసుకెళ్తేనే లోపలికొస్తాను. లేకపోతే ఇక్కడ ఇలాగే ఉండిపోతాను. నాన్నే రమ్మంటున్నారు కదక్క. నాన్నే రావాలని అంటున్నాను కదా. ఏమైంది బాలు? నాన్న, ఏం జరిగిందిరా? చూసారా ఆ పిల్లకి ఎంత పొగరో. తన అవసరానికి వచ్చి మీతో బ్రతిమలాడించుకోవాలని చూస్తుంది. వాళ్ళంతా మామూలు మనుషులు కాదండి, గుండెలు తీసిన బంట్లు. రేపు మీరేగా పిలిచింది, నేను కూతురు కాకపోతే ఎందుకు పిలిచారు అని మీకు అడ్డం తిరిగినా తిరుగుతుంది. ఏదోలే కూతురు అడిగింది కదా అని, అది బాధపడుతుంది కదా అని మీరు జాలి పడితే, కానీ చూడండి ఎంత పంతం పట్టిందో. మీరు వెళ్ళి పిలిస్తేనే వస్తుందంట. దేనికైనా ఒక లిమిట్ ఉండాలి కదండి, మరి ఇంతనా?
వెళ్ళి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి బ్రతిమలాడి తీసుకురావాలంటనా? మీరేం వెళ్ళమక్కండి. వస్తే వస్తుంది, లేకపోతే తడిచి తడిచి చలికి తట్టుకోలేక అదే తోక పీక్కుంటుంది. అడ్డమైన వాళ్ళందరూ ఇళ్ల ముందు చేరి వాళ్ళ ప్రతాపాలన్నీ మన మీద చూపించేవాళ్లే. అయ్యో పాపం అనుకుంటే సాగించుకోవడానికి రెడీగా ఉంటారు. అది అరిచి గీ పెట్టినా సరే మీరు మాత్రం వెళ్ళొద్దు. శారదా, నువ్వు మాట్లాడుకో. నేను నా కూతురికి మాటిచ్చాను. తను మనసు కష్టపెట్టుకోవడం నేను చూడలేను. నా కళ్ళెదురుగా నా కూతురు బాధపడడం నాకు నచ్చదు. తను సంతోషంగా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను. వద్దన్నది నేనే కాబట్టి నేనే రమ్మని పిలుచుకొస్తాను. సారీ అమ్మా, నన్ను అలా పిలవకు. నాన్న అని పిలిచే అవకాశం నీకు లేదు. ఆ పిలుపు పిలిచే బంధం, బంధుత్వం మన మధ్య లేదు. మీరిలా ఇబ్బంది పడటం నా కూతురు చూడలేక నన్ను బ్రతిమలాడితే తన మనసు నొచ్చుకోకూడదని, నువ్వు ఇలా ఇబ్బంది పడకూడదని ఇంట్లోకి తీసుకెళ్దామని వచ్చాను. అంతేకాని వరసలు పెట్టి పిలిచే హక్కు ఇవ్వడానికి కాదు. మీరు నాకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నా బర్త్ రైట్. పిలిచే ఫ్రీడమ్ నాకుంది. నేను 100% మీ కూతుర్ని అన్న నమ్మకం కలిగే కదా ఇక్కడికి వచ్చింది. ఇవాళ జాలితోనో దయతోనో నేను బాధపడ్డం ఇష్టం లేక వచ్చి ఉండొచ్చు. కానీ టుడే, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో డెఫినెట్ గా మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారు. మీ కూతురుగా నాకు ప్లేస్ ఇస్తారు. ఏంటి, ఏదో ధరణి కోరింది కదా అని నేనొస్తే అడ్వాంటేజ్ తీసుకుని చేరదీస్తారు, చోటిస్తారంటుంది. మధు మా ఇంట్లో సెటిల్ అయితే ధరణి, బాలులు వెళ్ళిపోతారా? తను చెప్పేది నిజమైతే వాళ్ళు చెప్పేది కూడా నిజమవుతుందా? అలా జరగదు, జరగడానికి వీల్లేదు. వీళ్ళెన్ని చెప్పినా నా ధరణి, బాలు నమ్మరు. చూడమ్మా, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆశలు పెంచుకోవద్దు. ఏదో మానవత్వంతో నా కూతురు నీ మీద జాలిపడింది, అందుకోసం వచ్చాను. కానీ నీ ఆశలు నెరవేర్చడానికి మాత్రం కాదు, నీ పిలుపు నిజం చేయడానికి మాత్రం కాదు. నిన్ను మాత్రమే లోపలికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ధరణి, బాలులు నా కన్న పిల్లలు. వాళ్ల మీద నీ చుట్టూ ఉన్న వాళ్ల నీడ పడడానికి వీల్లేదు. ఒక ఆడకూతురువని ఒకప్పుడు ఓదార్చి నీకు అన్నం తినిపించానని నీ మీద తెలియని అభిమానం ఉండి నా కూతురి కోసం నిన్ను పిలవడానికి వచ్చాను. చూడండి ప్రతాప్ గారు, ఆడపిల్ల విషయంలో ఓ తండ్రిలా ఆలోచించారు. మీరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ పిలుపు మీ మధ్య నిలబడుతుంది. ఈరోజు ఆడబిడ్డగాని మీరు లోపలికి తీసుకెళ్లొచ్చు, కానీ మీ బిడ్డ అని మీకు త్వరలోనే తెలుస్తుంది. ఆ నిజం తెలిసిన రోజు, మీలో నమ్మకం ఏర్పడ్డ రోజు, మా బిడ్డల గురించి కూడా ఆలోచించి ఎలా తనని మీ దగ్గరికి తీసుకుంటున్నారో అలాగే మా బిడ్డల్ని మాకు అప్పగిస్తారని నమ్మకం మాకుంది. చూడండి, మీరేదో మెలికలు పెట్టి మాట్లాడినంత మాత్రాన నేను నమ్మి మీ బుట్టలో పడతాననుకుంటున్నారా? ధరణి నా కూతురు, బాలు నా కొడుకు. నన్ను వదిలి వాళ్ళు ఎక్కడికి వెళ్లరు, వెళ్లే ప్రసక్తే లేదు.
నా కూతురి మంచి మనసు తనను పిలవమంది. మీరు స్వార్థం కడుపులో పెట్టుకుని నా బిడ్డల్ని నాకు దూరం చేయాలని చూస్తున్నారు. ఆ విషయంలో నన్ను మీరు గెలవలేరు. అమ్మ మధు, నువ్వు రామ్మ లోపలికి. అలాగే నాన్న, పదండి నాన్న. మధు, ఒకసారి అమ్మని చూడు మధు, ఎంతలా విలవిల్లాడిపోతుందో. రామ్మా. ఏం చేస్తున్నావు? ఎందుకు నన్ను ఆపే ప్రయత్నం చేయాలని చూస్తున్నావు? నన్ను ఆపే హక్కు, అధికారం నీకు ఎక్కడిది? 20 ఏళ్ళు నాన్న కోసం ఏడ్చాను. ఇప్పుడు ఎవరో ఏడుస్తున్నారని మా నాన్నని వదులుకోనా? మా నాన్న ఎవరో తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇంకా నేను నాన్న కోసం కుమిలిపోతూ బ్రతకాలా? నన్ను వెళ్లకుండా చేసే హక్కు మీకెక్కడిది? నేను మా నాన్న దగ్గరికి వెళ్తుంటే ఆపాలని ట్రై చేస్తావే. సమస్య నాకు మా నాన్నకి మధ్య, అది తీరిపోయింది. మా నాన్న నన్ను పిలుస్తుంటే నువ్వేంటి వెనక్కి లాగుతున్నావు? అసలు మీ అందరికీ మా ఇంటి దగ్గర ఏం పని? వెళ్ళండి. ఇంకొక నిమిషం ఇక్కడున్నా నేను సహించను. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. పదండి నాన్న. మీతో నిలబడితే ఇంకా ఎంతైనా చెప్తారు. కూతురిగా మీతో ఉండే అవకాశం వచ్చింది, చూసి ఓర్వలేకపోతున్నారనిపిస్తుంది. పదండి, ఇంకా ఎక్కువసేపు ఇక్కడ నిలబడకూడదు. సారీ అన్నయ్య, సారీ అమ్మ, సారీ నాన్న. మీకు నా మీదున్న ప్రేమ నాకు తెలుసు. మీకు నిజమైన ప్రేమ దక్కాలంటే నేను మీ నుంచి దూరం కాక తప్పదు. నా ఆశ, నా కోరిక తీరుతుంది. అలాగే మీ ఆశ, మీ కోరికలు కూడా తీరాలి. తొందరలో అందరూ సుఖ సంతోషాలతో బ్రతకాలని చిన్న ఆశ. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపో. నాన్న, పదండి. మధు, మధు, మమకారాన్ని మధు, మధు, మధు. 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 ప్రాణంగా పెంచుకున్న కూతురు వెళ్ళిపోతుంది. కన్న కూతురు, కొడుకు ఆ ఇంట్లో ఉండిపోయారు. ఇప్పుడు నేను ఎవరు లేనా అనాథగా మిగిలిపోతున్నానా? ఫ్యూచర్ అంతా ఇలాగే బ్రతకాలా? కన్న తండ్రి దగ్గరికి వెళ్తుందని సంతోషపడాలో, గారాభంగా పెంచుకున్న కూతురు కూడా వెళ్ళిపోతుందని బాధపడాలో అర్థం కావడం లేదు. నా కన్న పిల్లలై నా కళ్ళెదురుగా మరొకరి బిడ్డలుగా ఆ ఇంట్లో ఉండిపోతారా? ప్రతాప్ గారేమో ఖచ్చితంగా వాళ్ళు రారు అంటున్నారు. ఇదేమో మా నాన్న అంటూ వెళ్ళిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
పనిమాలా వెళ్ళి కూతురు కోరిందని వెంటబెట్టుకొస్తున్నాడు. రేపది కొరకరని కొరివయ్యి ఇంట్లో చిచ్చు పెడుతుంది. అప్పుడు గాని తెలిసిరాది ఈయనకి. గుణ మధు జనని, ఎందుకు బాధపడతావు? ఒక మార్పు అయితే జరిగింది. తొందరలో మరో మార్పు జరుగుతుందన్న నమ్మకం నాకుంది. ఎవరి కన్న బిడ్డలు వాడి దగ్గర ఉండే టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు. 20 ఏళ్ల మధు కోరిక ఇవాళ్టికి నెరవేరిందని సంతోషపడు. మన పిల్లలు వాళ్లే అని ఈ మధ్యగా తెలిసింది. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. కాలం అనుకూలిస్తుంది. ధరణి బాలులు కూడా తొందరలోనే అర్థం చేసుకుంటారు. నిజం తెలుసుకొని వాళ్లే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. జనని, నువ్వు గారాబంగా పెంచిన మధుకి న్యాయం జరిగిందని సంతోషపడు. పద, మనం వెళ్దాం. పద జనని. పద జనని. మనం ఇక్కడుంటే మధు బాధపడుతుంది. తన సంతోషం కోరుకునేవాళ్ళం. నువ్వు ఇంకా ఇక్కడ ఉండకూడదు. పద జనని. మధు మధు మధు. రాజనని, పదమ్మా.